హాయ్ హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్. వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఈరోజు వీడియోలో అయితే అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టామండి. ఒక ఐటమ్ శ్రీహాన్ బర్త్డే స్పెషల్ అన్నమాట. వాడు చాలా డేస్ నుంచి అడుగుతున్నాడు. సో బర్త్డేకి రావాలని పెడితే బర్త్డే అయిపోయాక 2 డేస్కి వచ్చింది. గుర్తుపెట్టారా? కొందరికి తెలిసే ఉంటుంది. ఎస్, ఫ్లోటింగ్ పెన్స్ అండి. అమెజాన్లో చూసాము, వీడియో కూడా చూసాము, అలాగే పిక్స్ కూడా చూసాము. సేమ్ అలాగే వస్తుందో రాదో అనేసి టెన్షన్ పడ్డాం, కానీ సేమ్ అలాగే వచ్చింది. ప్యాకింగ్ కూడా చాలా బాగుందండి. మొత్తం 8 పెన్స్ వచ్చాయి, 8 కలర్స్. చూడ్డానికి లైట్ కలర్స్ కనిపిస్తున్నాయి కదా మనకి పెన్, కాకపోతే డ్రా చేశాక థిక్గానే వస్తుందండి. లైట్ పింక్ది థిక్ పింక్, ఎల్లో థిక్ ఎల్లో అట్లనే వస్తుంది. ఆ వీడియోలో ఎలా ఉందంటే, మనకి అమెజాన్లో వీడియో ఉంటుంది కదా, ఆ వీడియోలో అయితే ప్లాస్టిక్ పెన్ పైనే డ్రా చేశారు. ప్లాస్టిక్ స్పూన్ మీదే డ్రా చేశారు. మేము కూడా సేమ్ అలాగే ప్లాస్టిక్ స్పూన్ పైనే డ్రా చేసాం. ఫస్ట్ది కాబట్టి ఓన్లీ రౌండే గీయమని చెప్పాను. తర్వాత వస్తే మళ్ళీ మంచి డ్రా చేసుకోవచ్చు కదా, మనకి నచ్చిన యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఏమైనా డ్రా చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ ఇలా రౌండ్ది డ్రా చేసాము. ఇంకా ట్రాన్స్పరెంట్ బౌల్లో వాటర్ తీసేసుకొని మంచిగా కనిపించాలని కింద ఒక వైట్ పేపర్ పెట్టాను అన్నమాట. ఇది అట్టర్ ఫ్లాప్ అయింది. మన లాంగ్వేజ్లో అయితే బిస్కెట్ అయిందన్నమాట ఫస్ట్ది. సరే, ప్లాస్టిక్ స్పూన్ మీద రావట్లేదని నెక్స్ట్ స్టీల్ స్పూన్ మీద ట్రై చేసామండి, పింక్ కలర్తో. చూడండి, పెన్ అయితే లైట్ పింక్ ఉంది, ఫ్లవర్ మాత్రం చూడ థిక్ పింక్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ టైం సక్సెస్ అయ్యాము, వచ్చేసింది. చూసారా, ఏది గీస్తే అది మనకి ఫ్లోట్ అవుతుంది అన్నమాట వాటర్ మీద. మంచిగా పిక్చర్ కనిపించాలని చెప్పేసి వైట్ పేపర్ పెట్టాను అనమాట బౌల్ కింద. వీడు ఎంత ఎగ్జైట్ అయిందంటే మంచి డ్రాయింగ్ వేస్తాడండి. వీని ఎగ్జైట్మెంట్ లేదు, పిచ్చి డ్రాయింగ్ వేసి పెడుతుంది. చూడండి, ఇది థర్డ్ పిక్చర్. అది ఏం గీసిండో ఏమో, అది ఎటో తెలుస్తలేదు. అది చేప పిల్లనా రొయ్య పిల్లనా, అదేం డ్రాయింగ్ ఏమో. ఫస్ట్ కొంచెం ఆరాలండి. ఆరిన తర్వాత ఎడ్జ్ ఉంటుంది కదా డ్రాయింగ్ది, స్టార్టింగ్ పాయింట్ కొంచెం పైకి లేసిన తర్వాత మొత్తం స్పూన్ అలా డిప్ చేయాలి వాటర్లో. అప్పుడు ఈజీగా మనకి ఫ్లోట్ అయిపోతుంది మనం డ్రా చేసింది. కానీ మళ్ళీ స్పూన్ రిమూవ్ చేసేటప్పుడు స్లోగా రిమూవ్ చేయాలండి, లేకపోతే మళ్ళీ స్పూన్కి అతుక్కొని పైకి వచ్చేస్తుంది. ఇంకా తర్వాత మళ్ళీ వాటర్లో ఇలా ఫ్లో అవ్వదు. చూసారా, సూపర్గా వచ్చాయి కదా. 8 కలర్స్ ఉన్న ఇంకేదన్నా గీరా అంటే ఓన్లీ పింకే గీస్తూ ఉన్నాడు. ఎంత ఎగ్జైట్ అయిందంటే, ఇదైతే 1 month 2 months నుంచి అడుగుతూ ఉన్నాడు కావాలనేసి. నేను మళ్ళీ ట్రై చేస్తున్నా. కొంచెంసేపు ఆరింది కదా, ఇప్పుడైనా రౌండ్ది వాటర్లో పడిపోతుందో అని ట్రై చేశాను. కాకపోతే అది పల్లె. స్టీల్ స్పూన్ మీదనే మస్తు వస్తుంది. స్టీల్ మీద డ్రాయింగ్ వేసి వాటర్లో ఆ ఫ్లవర్ ఫ్లోట్ అయిన తర్వాత ఏం చేయాలంటే, ఆ వాటర్ని వైప్ చేయాలన్నమాట స్పూన్ మీది. ఏదైనా క్లాత్ తుడిచేసి అప్పుడు మళ్ళీ డ్రా చేసి కొంచెం ఆరాలి, జస్ట్ ఒక 5 seconds అంతే. ఆ తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఈ ఫ్లోటింగ్ పెన్స్ మీకు లింక్ కావాలన్నా ప్రైస్ కావాలన్నా అడగండి, నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లింక్ కూడా పెడతాను. ఇప్పుడు ఫిష్ గీసాడు అనుకుంటా, మళ్ళీ పింకే గీసాడు. ఫిష్లు ఎక్కడైనా పింక్ కలర్లో ఉంటాయా? మంచిగా బ్లూ గీయచ్చు కదా. బ్లూ ఉంది, గ్రే ఉంది. చూడండి, అలా వేయాలి. కొంచెం తేలిన తర్వాత మొత్తం ఎంత ఈజీగా వచ్చేసింది. చాలా బాగుంది కదా. మీరు కూడా పిల్లలకి కొనియడానికి ట్రై చేయండి. మరీ 3 years బిలో పిల్లలకైతే వద్దు, వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు కాబట్టి కొంచెం డేంజరు. కొంచెం పెద్ద పిల్లలైతే 3 years అబోవ్ అయితే వాళ్ళకి కొంచెం తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి కొనియండి. ఎప్పుడు ఫోన్లు టీవీలు చూస్తే కళ్ళు కూడా పాడైపోతాయి కదా. అబ్బా, ఈసారి ఫ్లవర్ గీసిండు ఎల్లో కలర్తోని. సో వాళ్ళకి టైం పాస్ అవుతుంది, అలాగే క్రియేటివిటీ పెరుగుతుంది. మంచి డ్రాయింగ్ వేస్తారు కదా, ఫ్లవర్స్, బర్డ్స్, బటర్ఫ్లై, లేడీ బగ్, అట్లా డిఫరెంట్ గీయమని చెప్పాలి. వాళ్ళకి కూడా మంచి మైండ్ షార్ప్ అవుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది, పీస్ఫుల్గా ఉంటుంది. కళ్ళకు కూడా ఏం ఎఫెక్ట్ కాదు. మనం పక్క నుండి వేపిస్తే ఇంకా బెటర్గా. నెక్స్ట్ చూడండి ఎన్ని గీసిండో. అది చూడండి, మనిషి బొమ్మ గీసిండు కానీ అది దయ్యంలాగా అనిపిస్తుంది. ఇవి కొన్ని మెస్సీ అయినాయి చూడండి. ఇట్లా వదిలేసినాక మళ్ళీ స్పూన్కి అతుక్కొని వస్తుంది కదా, వాడికి చిరాకు వచ్చి మొత్తం చూడండి ఎట్లా చేస్తుండో, కలగబుల్గం చేసేసిండో. స్పూన్కి అతుక్కొని వచ్చింది. అందుకే తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయాలి. వాళ్ళ అమ్మమ్మ పేరు రాసిండు, పద్మ. ఇంకా ఎస్ వాడి పేరు, వి నా పేరు.
ఇక్కడ లేడీ బగ్ గీసిండు, అదేమో బౌల్కి అతుక్కుపోయింది. ఇది కొంచెం లేట్గా తీసిన, అన్ని మెస్సి మెస్సి అయినాయి. ఫ్లవర్స్ కొన్ని చూడండి బౌల్కి ఈ సైడ్కి అతుక్కుపోయాయి. డే ఒక 5-6 పెద్ద బౌల్ అయితే ఎన్నైనా పడతాయి. ఇది నెక్స్ట్ డే మళ్ళీ చేశాడు. ఆ బౌల్ నేనేంటంటే నార్మల్గా క్లీన్ చేసే వాటర్తో, యాక్చువల్గా స్క్రబ్బర్తో తోమితే ఆ పార్టికల్స్ ఉన్నాయిగా ముందు డే గీసినవి అవన్నీ పోతాయి. ఇప్పుడు అవి ఉండడం వల్ల కొంచెం డిస్టర్బింగ్గా అనిపిస్తుంది చూసారా. ఈసారి చూడండి ఇంప్రూవ్ అయ్యాడు. ఫ్లవర్ మిడిల్లో ఎల్లో, చుట్టూ రెడ్ పెట్టి, కాడకి గ్రీన్ పెట్టి సూపర్గా గీసాడు కదా. టోటల్ 8 కలర్స్ వస్తాయి. మాకైతే బాగా నచ్చిందండి. ఎంత బాగా గీసాడు అసలు, కలర్స్ కూడా చేంజ్ చేసిండు, మంచిగా ఉంది కదా. మీకు వీడియో నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్.